భవజలధిమగాధం దుస్తరం విస్తరేయం కథమిహమితి చేతః మాస్మగాః కాతరత్వం సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది విషన్నా తారయిష్యత్వవశ్యం. ఆ భగవంతుడి యొక్క మోహిని అవతారోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్త్రీప్రాయమితరత్సర్వం జగత్ స్థావర జంగమం అంటుంది వేదాంతం. భగవంతుడు తప్ప మిగతా విశ్వమంతా కూడా సకల చరాచర సృష్టి అంతా కూడా స్త్రీప్రాయము, భగవంతుడు మాత్రమే పరమ పురుషుడు అంటూ ఉంటే, ఈ రోజున ఆ పరమ పురుషుడే స్త్రీ రూపాన్ని ధరించి మన ఎదుటకు వచ్చి ఉన్నారు. అరే, భగవంతుడు స్త్రీ రూపాన్ని ధరించి మాతృరూపంలో ఎప్పుడైతే వచ్చాడో చూడండి, భక్తులకి ఆయన ఏర్పరుస్తూ ఉన్నటువంటి ఆ సౌకర్యాలు కూడా ఇప్పుడే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి వారి యొక్క మాటలలో విన్నాం. ప్రతి ఒక్కరికి క్షీర పానీయాదులు అన్నీ కూడా సకాలములో దగ్గర ఉంటాయని. ఇది కదా పరమాత్మ యొక్క మాతృత్వ స్వభావం. ఆ పరమాత్మ ఈ రోజున స్త్రీ రూపాన్ని ధరించి ఎక్కడా కూడా ఒక కన్న తల్లి తన యొక్క బిడ్డలకి అన్ని ఏర్పాట్లు చూసుకోవడంలో ఎంతగా పరితపించిపోతూ ఉంటుందో అంతగా ప్రతి ఒక్కరి భక్తులకి కూడా ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఉండేలా భగవంతుడు ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఈ సందర్భంలో భగవంతుడు మోహిని అవతారాన్ని అనేక సందర్భాలలో తీసుకున్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. భగవంతుడు క్షీరసాగర మథన కాలంలో, అదేవిధంగా విషాన్ని గ్రహించినటువంటి ఆ పరమశివుడు యొక్క తాపాన్ని పోగొట్టేటువంటి క్షణంలో, అదేవిధంగా మహర్షుల యొక్క గర్వాన్ని కర్వము చేసేటువంటి క్షణంలో, భస్మాసురుణ్ణి మాయలో ఉంచి తన మాయకి తానే బలి అయ్యేలాగా లోక కళ్యాణాన్ని చేసేటువంటి కార్యంలో ఇలా భగవంతుడు మోహిని అవతారాన్ని ధరించాడు. వేదాంత శాస్త్రంలో చెప్తారు, భగవంతుడు కూడా తానే స్వయంగా వేదాంత జ్ఞానాన్ని అందించలేడు అని. భగవంతుడు కూడా వేదాంత జ్ఞానాన్ని అందించాలి అంటే తానే స్వయంగా గురు రూపాన్ని ధరించాలి. అప్పుడే గురు రూపంలోనే భగవంతుడు వేదాంతాన్ని బోధించగలడు అని. దేవైరప్యనభిషక్యం అంటారు. మరి అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా మాయలో నుండి బయటపడవేయాలి. ఆ మానవుణ్ణి చక్కనైనటువంటి కార్యోన్ముఖుణ్ణి చేయాలి. ప్రతి మానవుడు ధర్మ మార్గంలో ఉండేలాగా చూసుకోవాలి అంటే ఆ భగవంతుడు కూడా స్త్రీ రూపాన్ని ధరించవలసింది.